నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల గురించి మరి పై ఉన్నత అధికారులు తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని ముందుకు వచ్చాను. మరి ఈరోజు తిరువూరులో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఇవాళ తిరువూరు నియోజకవర్గ జనాంగం ఉంది. మరి అదేవిధంగా తిరువూరు నియోజకవర్గంలోకి మరి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్న దగ్గర నుంచి కూడా అనేకమైన సమస్యలతో ప్రజలు ఉంటే మరి ఏదో కాలయాపన చేస్తూ చూస్తున్నట్టుగా తుడిచివేతలు చూస్తున్నట్టుగా ప్రజలు వాపోతున్నారు. మరి ఈ ఏకొండూరు మండలంలో మరి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్రమ కట్టడాలు అని చెప్పేసి మరి అక్రమ కట్టడాలుగా మరి మరి అక్కడ రెవెన్యూ సిబ్బంది చేసే పనిని మరి ఒక శాసనసభ్యులు చేస్తున్నారు. అదేవిధంగా తిరువూరులో మరి వైన్ షాపుల విషయం మీద కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు చేసేటువంటి మరి పోలీసు అధికారులు చేసేటువంటి పనిని మరి తిరువూరు మరి శాసనసభ్యులు చేస్తున్నారు. అదేవిధంగా మరి ఈ బెల్ట్ షాపుల విషయం మీద కూడా కొందరు ఆ బెల్ట్ షాప్ వాళ్ళు వీళ్ళని కొట్టేటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అదేవిధంగా తిరువూరులో చూసినట్టయితే మరి హడావుడిగా మరి ఈ రోడ్లు డ్రైనేజీల గురించి కూడా హడావిడి చేసి మరి వాటిని ఈరోజు కూడా మరి పట్టించుకోని స్థితిలో ఉన్నారని చెప్పేసి వ్యాపారస్తులు వాపోతున్నారు. మా వ్యాపారాలని రోడ్డును పెడుతున్నటువంటి శాసనసభ్యులను చెబుతూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటూ పోతే మరి ప్రజా దర్బారు వచ్చిన కొత్తలో కూడా మరి మొదటి ఫిర్యాదును నేనే అందించున్నాను. టీడీకే గృహాలు మరి ఇవాళ గత ప్రభుత్వంలో గత కాలంలో కూడా తెలుగుదేశం ఇచ్చినటువంటి టీడీకో గృహాలను మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టడము జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి హయాంలో కూడా నేను పలుమార్లు మరి శాసనసభ్యులకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అయితే ఆనాడు మరి పట్టాలు మరి చేసి ఉంది, పట్టాలు ఇచ్చి ఉంది. మరి ఈనాడు మరి గత ప్రభుత్వం చేయలేని టిడ్కో ఇళ్ల పరిస్థితులని మరి మొట్టమొదటిగా ప్రజా దర్బార్లో ఒక ప్రజాపక్ష నేతగా మరి నేను తీసుకెళ్ళడం జరిగింది శాసనసభ్యుల దృష్టికి. ఇప్పటి వరకు కూడా ఆ రోజు స్వయంగులు చేసి మరి ఆ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కొంతమంది బాధితులు పిలిచి ఫోటోలు దిగి ప్రెస్ మీడియా పెట్టడం జరిగింది. కానీ ఈ రోజు మట్టుకు కూడా మరి ఆ గృహాలపైన ఎటువంటి స్పందించలేదు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఒక మహిళ విషయం మీద కూడా మహిళ మరి నన్ను వేధింపులు చేశారు, నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు కొందరు అధికారులు అని చెప్పేసి మరి అటు పోలీసు కమిషనర్ని ఆశ్రయించి అదేవిధంగా తిరువూరులో మరి ఉన్నటువంటి తహసీల్దార్ని ఆశ్రయించి అదేవిధంగా మరి ఆ విషయం పైన మరి శాసనసభ్యులు మరి ఒక్క రోజులో 3 మాటలు మార్చారు అనే ఒక మహిళ కూడా మరి వాపోతూ ఉంది. మరి మొట్టమొదటిలో మరి అధికారులను సస్పెండ్ చేయాలి, లేకపోతే నేను మహిళా పక్షాన మరి నేను ధర్నా చేస్తాను అని మరి చెప్పినటువంటి శాసనసభ్యులు. అలాగే అదేవిధంగా మళ్ళీ రెండో స్టేట్మెంట్లో కూడా నేను మరి మహిళా బాధితుల పక్షాన మరి హోంమంత్రి గారి దగ్గర తీసుకెళ్తానని నేను చెప్పినటువంటి శాసనసభ్యులు మరి గ్రూపుల్లో పెట్టారు. అదేవిధంగా మళ్ళీ అదే రోజు సాయంత్రం కూడా మరి బాధితురాలకి మెసేజ్లు పెట్టి కాంప్రమైజ్ అవ్వండి అని చెప్పినటువంటి మరి సందర్భాలు ఉన్నాయి. మరి ఇవాళ తిరువూరు నియోజకవర్గంలో ఇన్ని అక్రమాలు మరి అవినీతి మార్గాలు జరుగుతూ ఉంటే మరి అసలు బాధ్యతలు అసలు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మరి చెయ్యనటువంటి మరి రీతులపై మరి అథారిటీ లేనటువంటి మరి కొన్ని పనులపై శాసనసభ్యులు మరి తీవ్రంగా మరి ఇచ్చేస్తున్నారు. కాబట్టి మరి ఇవాళ ఏదైతే న్యాయం చేయాలో వాటిని గాలికి వదిలేసి తిరుగుతున్నారు శాసనసభ్యులు అని కొందరు వాపోతున్నారు. కాబట్టి తక్షణమే మరి కూటమి ప్రభుత్వంలో అధిష్టానము మరి సీఎం గారు మరి అదేవిధంగా మరి నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే నా గ్రూపులో మరి సీఎం మరి అధికారులు మంత్రులు అటువంటి గ్రూపులో మీరు అందరూ ఉన్నారు. మరి మంత్రులారా మా తిరువూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అనేది ఒక్కసారి మీరు ఆలోచించి మరి ఇక్కడ జరిగేది ఒకటైతే మరి ఇక్కడ కొందరు శాసనసభ్యుల వైపు నుంచి ఫోటోలు తీసి మరి పబ్లిక్ మరి ఇది తప్ప ఇక్కడ ఏమీ లేదని చెప్పేసి ఒక్కసారి
మరి అధిష్టానం దృష్టికి మనం చేస్తున్నాను.